పుష్కర విధులని అనుసరించి గోదావరి నది పుష్కర సమయములలో ఎంతో పవిత్రమైనటువంటి ఈ దినములలో పితృశ్రాద్ధ విధి చేయటం అనేది చాలా అతి ముఖ్యమైనటువంటి విధి. ఈ పితృశ్రాద్ధ విధులు పుష్కర శ్రాద్ధ విధులలో నిర్వహించటంలో అతి ముఖ్యమైనటువంటిది హిరణ్యశ్రాద్ధ విధి. ఈ హిరణ్యశ్రాద్ధ విధిని ఇప్పుడు ఆచరిస్తూ ఉన్నారు. పుష్కరాన్ని అనుసరించి, గోదావరి పుష్కర కాల నిర్ణయాన్ని అనుసరించి ఆ హిరణ్యశ్రాద్ధ విధిని మీరందరూ కూడా వీక్షిస్తున్నారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతే ధీనామ విత్రజపతో శ్రీ మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్ గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆచమ్య మోహన్ గారు ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. చేయగలుగుకోండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం మృద్యుమ్నాయ నమః, ఓం దత్తాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం విష్ణుబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః. అక్షతలు తీసుకొని వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఏదే భూమికారకాః ఏతేషాం గ్రోధిన బ్రహ్మకర్మ సమారభే. ఓం పవిత్రవంతః పరివాసమాసతే వితీషాం ప్రత్నో అభిరక్షతి వ్రతం మహస్సముద్రం రణస్థిరోదతే ధీరాయిచ్చే గుర్ధరుణే స్వారభం. పవిత్రం తేపితం బ్రహ్మణస్పతే ప్రవర్గాత్రాని పర్యేషి విశ్వతః అతప్తతనూర్నదామో అష్టదయ శ్రుతా సాయిత్వహం తత్తత్సమాసత. పవిత్రం ధృత్వా ప్రతిష్ఠాయాం పుణ్యతిథౌ యజమానస్య పితుః. ప్రాచీనావీతి. ప్రాచీనావీతి చేసుకోండి. ప్రాచీనావీతి యజమానస్య పితుః. కులతోమకేతవః పార సంసార సంతృషేతవః పునంతమాం బ్రాహ్మణ పాదపాంశవః. ఆపద్ధనధ్వాంత శాస్త్రభానవ సమీహితార్థాత్ ప్రణకామథేనవః. సమస్త తీర్థాం పవిత్రమూర్తయో రక్షంతమాం బ్రాహ్మణ పాదపాంశవః. ఆదివ్యాధిహరణృణాం మృత్యుదార్జనాశనం శ్రీకృష్ణకీర్తం శ్రీపాదపంకజం విప్రోగదస్నాథజక్షయందయ పాపరాశజః. వందనాన్ మంగళావాప్తి రచనాదచితం పురం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. జావతి 20 దేవతాస్తా సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి. బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివేదివే నమస్కృత్యాన్నా శ్రీలంకీర్తజే దేదాయేవ దేవతా ప్రీణాతి. గోదావరి పుష్కరతీర్థ ప్రకార విధినా హిరణ్యశ్రాద్ధే యజమానస్సు పితృపితామ ప్రపితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాస్వరూపాణాం సవ్యం పురూరవార్మిక విశ్వేషాం దేవానాం చ యజమానస్సు పితుః. ప్రాచీనావీతి యజమానస్సు పితుః. ప్రాతసామస్కపుతాఖ్యాన శ్రాద్ధే అనేనా హిరణ్యశ్రాద్ధ విధేనా యుష్మదనుజ్ఞ సదైవ మధ్య కరిష్యే. సవ్యం చేసుకొని ఉంగరం వేలతో నీళ్ళని తాకండి. కుడి చేతితో తీసుకోండి. ఇప్పుడు దాన్ని అక్కడ కొట్టండి. ఆ పవిత్రం మీద కొట్టండి. తానే ఆహవనీయార్థే 2 అక్షతులు వేసి 2 క్షణాలు ఇవ్వండి. అక్కడ వేయండి. 2 అక్షతులు వేసేసి ఆ క్షణాలు కూడా వేయండి. క్షణం దత్వావత్ క్షణ ప్రసాద గరణీయ హస్తు గరణీయ. ప్రాచీనావిధి. ప్రాచీనావి చేసుకోండి. పితృస్థానే హస్తోదకం దత్వా. మీరు హస్తోదకం తీసుకొని ఇక్కడ కొట్టండి. శౌచపరైః సతతం బ్రహ్మవాదిభిః భవితవ్యం భవద్భిశ్చ మజాచ శ్రాద్ధకర్మణి గోమయేన మండలధ్వజం కృత్వా. దర్భల మీద పెట్టారా? ఒక చుక్క నీళ్లు వేయండి కూర్చుతో. గజాయాం దత్తమస్తు యజమానస్య పితామహాః. గోత్రాణాం శర్మణాం రుద్రరూపం యజతాను తేజస్విన్వః తస్మై తే స్వధా నమః. గజాయాం దత్తమస్తు యజమానస్య పితామహం గోత్రాణాం శర్మణాం రుద్రరూపం యజతాను తస్మై తే స్వధా నమః. గజాయాం దత్తమస్తు. ఒక చుక్క నీళ్లు వేయండి అయ్యా. యజమానస్య ప్రపితామహం గోత్రాణాం శర్మణాం రుద్రుడు ఆదిత్య రూపం ఏ చిత్తాము తేజం తస్మై తే స్వధా నమః. గజాయాం దత్తమస్తు. చుక్క నీళ్ళు వేయండి కూర్చుతో. సమర్పయామి. దీపోదీపోన్యస్తః నైవేద్యం. బెల్లం ముక్క దాని మీద నీరు తెలి నైవేద్యం పెట్టండి.